హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్‌గా ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్‌లో సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు అయితే ఇందులోకి మిక్స్ చేయాలి. ఆలు అనేది మనకు 5 మినిట్స్ పాటు ఒకసారి అయితే ఇలా కలుపుతూ ఆయిల్‌లో చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్‌లో కలుపుతూ 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో, మనకు 10-15 మినిట్స్ అయిపోయేసరికి ఆలు అయితే అన్నీ మగ్గిపోతాయండి. ఇక నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. అది మిస్ అయిపోయిందండి. సో, ఇక్కడ కొంచెం కారం కూడా వేయట్లేదు. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే యాడ్ చేయట్లేదు. ఈ ప్లేస్‌లో మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం మింట్, కొంచెం ధనియాల పౌడర్